కామాక్షక్కని చూపించట్లేదని చెప్పి ఫీల్ అవుతుంది అప్పటి నుంచి. హాయ్ చెప్పండి. సో ఫస్ట్ అయితే మేకప్ అయిపోదాం. సో మేకప్ అయితే డన్ అనమాట. ఇప్పుడు హెయిర్ స్టైల్ చేస్తున్నారు. టైం మొత్తం ఆమెకే కావాలి, ఏం వేసినా నచ్చదు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం. బ్యూటిఫుల్ గా రెడీ అయిందని చెప్పి డాన్స్ వేస్తుంది. పెద్ద పెద్ద రేంజ్కి వెళ్ళి పెద్ద పెద్ద హీరోయిన్ గా చేయాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఆల్ ద బెస్ట్ రా. టైం ఉంది కాబట్టి బయటకు వెళ్తున్నాం. నేనే బెటర్ రా, కాస్త వెనకము. సరిపోయారు ఇద్దరును. కొత్తగా పెళ్ళైంది కదా, మా తమ్ముడు జలబండి ఇచ్చాడండి. మంచి మూడు ఉన్నప్పుడు వస్తుంది పెంట వేయడానికి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? బిందు కృష్ణ ఛానల్ కి సర్ప్రైజ్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందు కృష్ణ. కామాక్షక్కని చూపించట్లేదని చెప్పి ఫీల్ అవుతుంది అప్పటి నుంచి. హాయ్ చెప్పండి. సో ఫస్ట్ అయితే మేకప్ అయిపోదాం. మేకప్ అయితే డన్ అనమాట. ఇప్పుడు హెయిర్ స్టైల్ చేస్తున్నారు. హెడ్ బాత్ చేశా కాబట్టి స్ట్రైటింగ్ చేశాక హెయిర్ స్టైల్ చేయాలన్నమాట. హెయిర్ స్టైల్ అవుతుంది. మా కామాక్షక్క చూడండి. మా కామాక్షక్క అందరికంటే ఫస్ట్ మేకప్ అయి వస్తుంది, కానీ లాస్ట్ రెడీగా ఉంటుంది. ఎందుకో మరి. ఎందుకంటే హెయిర్ స్టైలిస్ట్ పాపం 2 మెంబర్స్ అందరికీ చేయాలి. ఏదో కవర్ డ్రైవ్ అంతే. అందరికన్నా లాస్ట్ అయ్యేది బిందు. ఎందుకంటే లాంగ్ హెయిర్ కదా. కాదు, ఎందుకంటే ఈరోజు నేను ఆమెకంటే ముందు హెయిర్ స్టైల్ చేయించుకుంటున్నా కాబట్టి ఫస్ట్ నాది అయిపోతుంది. ఒకవేళ పొరపాటున ఆమె ఫస్ట్ చేయించుకుంటుందే అనుకో, నాది లాస్ట్ ఒక 10 minutes టైం ఇస్తారు అంతే. టైం మొత్తం ఆమెకే కావాలి, ఏం వేసినా నచ్చదు. మొహం చూడండి ఎలా పెట్టిందో. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. ఇంకొక విషయం ఏంటి తెలుసా, మా కామాక్షక్క బాలీవుడ్ సీరియల్స్లో ఉన్న హీరోయిన్స్ లాగా రెడీ అవుదాం అనుకుంటుంది. కానీ వీళ్ళేమో ఏం చేస్తారా, వీళ్ళేమో
ఇప్పుడు స్టైల్గా ఇలా వెళ్దాం అనుకుంటారు యాక్చువల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇలా వెళ్దాం అనుకుంటారు వాళ్ళు వచ్చేసి ఇలా వెళ్ళాలి మేడం, ఇలా వెళ్ళాలి మేడం. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? బయట మా కామాక్షకి ఇన్స్టాగ్రామ్ చూసారంటే మీరు నిద్రపోరు నైట్ అంతా. సో ఈ మాట అన్నందుకైనా మీరు వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో చెక్ చేయాలి మా కామాక్షి అక్క బయట ఎంత హాట్గా ఉంటుందో. అంతే కదా, హాటే కదా నువ్వు. దాంట్లో మా బిందు ఇంకా హార్డ్గా చూపి నేనే అన్నీ తీసా వీడియోస్ అన్నీ. సో నా వల్లే తను హాట్గా కనిపిస్తుంది. సో చాలా బ్యూటిఫుల్గా రెడీ అయిందని చెప్పి డ్యాన్స్ వేస్తుంది. మళ్ళీ ఇవా ఒకసారి. ఈరోజు తన శారీ తన మేకప్ అన్నీ బాగున్నాయంట, అందుకని ఒక హీరోయిన్ లాగా, అంటే హీరోయిన్ లాగే ఉంటుంది అనుకోండి, కానీ పెద్ద పెద్ద సినిమాల్లో హీరోయిన్స్ బాలీవుడ్ హాలీవుడ్ రేంజ్లో తను ఊహించుకొని అలా డ్యాన్స్ వేస్తుంది అనమాట. సో మా కామాక్షి అక్క అనుకున్నట్టు పెద్ద పెద్ద రేంజ్కి వెళ్ళి పెద్ద పెద్ద హీరోయిన్గా చేయాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఆల్ ద బెస్ట్ రా. చూడరా, I've seen this one. This is a classic. హెయిర్ లీవ్లోనే బాగుంది కదా. కానీ ఇలా పెట్టుకోవాలి, హెయిర్ లీవ్ చేయనివ్వరు మా సీరియల్లో. ఏం చేద్దాం, ఇలా కూడా బాగుంది. బాగుందన్నా గైస్, బాగుందన్నా గైస్. బాగుందనా? నిజం బాగుంది. మీరు అలా అడిగితే ఏం చెప్తాం? అక్కేదో అంటుంది. ఏ పక్కన అక్క సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు నాకు షార్టే లేదు. ఈరోజు నేను ఓన్లీ బ్లాగ్ కోసం మీకోసం రెడీ అయినట్టే ఉంది. సో టైం ఉంది కాబట్టి బయటకు వెళ్తున్నాం విత్ హాయ్. అరే మాకు లైట్స్ లేవురా, మీకు కర్ర కనిపిస్తున్నాం. అరే మీ ఫ్యాన్లకు లైట్ ఉంటుంది కదా. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. అవంతే గైస్, ఎవరికైనా ముద్దు పెడుతుంది. నచ్చిన వాళ్ళు తీసుకోండి, నచ్చిన వాళ్ళు అలా నచ్చిన వాళ్ళు తిరిగి ఇచ్చేసేయండి ఆమెకి. సో తిరిగి ఇచ్చేయాలనుకున్న వాళ్ళు కామెంట్ బాక్స్ లో ఇవ్వండి. ఇక్కడ నేను కాదు ఇచ్చింది, ఇక్కడ సరిపోయారు ఇద్దరును. సో మేము ఇప్పుడు టీ తాగడానికి వెళ్తున్నాము. మాకు పానీపూరి కావాలని అడుగుతున్నాము, ఈయనేమో టీ కావాలంటున్నాడు. హైజీన్ గా ఉండదు ఈ ఏరియాలో. ఎస్, లాస్ట్ టైం మీకు తెలుసు కదా పానీపూరి స్టోరీ మాది, చీమల స్టోరీ ఈమెనే. చీమలు తినేసిన మీనాక్షి. కానీ మీనాక్షియా Sorry, కామాక్షి. కాదు, చీమలు తింటే కళ్ళుకి మంచివని నేను కూడా ఏం చెప్పలేదు. చీమల కళ్ళుగా తిన్నాక వామిటింగ్ చేసుకున్నారు. లేదురా, అది నీకు వామిటింగ్ అయిందా లేదా? మోషన్స్ అయినదాన్ని. నాకేమీ కాలేదు, నాకేం కాలేదు. యాక్చువల్లీ మోషన్స్ వామిటింగ్స్ అయింది కామాక్షికి. నాకు అవ్వలేదు, నాకు అసలు వాటి జోనే నాకు రాదు, అందుకే ఇది భయపడింది. ఏంటి చెప్పలేదు. కామాక్షి ఎప్పుడు ఫోన్ చేసినా ఎక్కడ ఉన్నట్టు వాష్రూమ్ అని చెప్పింది. చూసారా, అడుగుతుంది అనుకున్నాను.
నాకు తెలియదు కదా. అంటే వీడు రోజుకి అడుగుతాడు అలా నన్ను అనుకుంటాడు. చిచ్చి నేనెందుకు అడుగుతా. సో ఇప్పుడు మా పెద్ద మధ్యన పాట పాడతా అన్నది. నా గొంతు అది మేమే విని తరించాలా, మీరు కూడా వినాలి. మేమే అనుభవించాలా? మేమే అనుభవించాలా, మీరు కూడా అనుభవించాలి. అరే వినండి. పాపం యార్ వాళ్ళు పర్లేదులే. నిజంగా జలుబు చేసి పల్లె పాడు బాగా పాడతాను. పాడు గజల. నా గొంతు బాగాలేదు. పర్లేదు, 2 lines. ఆకాశం ఎంతుంటే ఏంటంట, ఆకాశం ఎంతుంటే ఏంటంట. ఏంటి సార్ అది? తర్వాత ఏంటిదిరా? నాతో రా చూపిస్తా సరదా. యాడిగా? చిచ్చి చూడండి, మా అన్నయ్య షార్ట్ లో అక్కడ కష్టపడుతుంటే ఈమెకి సరదా తీరిపోతుంది ఇక్కడ. జలుబు చేసింది ఫ్రెండ్స్. ఎవరన్నా మానవాళ్ళు వచ్చినా? ఏంటిది టీ తాగడానికి అంటే వెళ్తున్నాము. కొత్తగా పెళ్ళైంది కదా, మా తమ్ముడు జలబంటి ఇచ్చాడంట. ఈమెదో అన్ని జరిగేలాగా చేసినట్టు ఎప్పుడు డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంటది వీళ్ళని. చెప్పు. చూడు మంచి మూడు ఉన్నప్పుడు వస్తుంది పెంట వేయడానికి. ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు? నీకు బాగా ఎక్స్పీరియన్స్ కదా. చాలా. ఏమంటారా, ఎందుకు అట్లా చేస్తావు? నా పెళ్లికి ముందు మా అక్క బంగారం, కొంచెం వద్దు పెడతా. పెళ్లి తర్వాతే రోడ్ గోల్డ్ అయిపోయింది. ఫస్ట్ నైట్ నుంచి టార్చర్ పెడుతుంది. మరి అదేదో ఆడపడుచు కట్నం ఇస్తే డిస్టర్బ్ చేయనుగా కదా కదా ఫ్రెండ్స్. ఏంటి ఆ టైంలో కూడా? ఈ ఆడపడుచు కట్నం ఏంటి ఫ్రెండ్స్? మీరు చిన్న చెప్పండి వద్దని. మాకు కూడా అదే చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, సో జోక్స్ అనే పార్ట్ అండ్ మన సుందరి స్మైల్స్ డెంటల్ క్లినిక్ కి సర్ప్రైజ్ చేయండి. నా ఛానల్ రా. సరే ఫ్రెండ్స్, బిందు కృష్ణ ఛానల్ కి సర్ప్రైజ్ చేయండి. సర్ప్రైజ్ కాదు, సబ్స్క్రైబ్. అదే చేయండి.